వెల్కమ్ టు SS9 టీవీ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే KLR జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో టక్కరి రామ్రెడ్డి ఫంక్షన్ హాల్లో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా మహనీయుల ఆశలను సాధించాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల హక్కులను హరించే కుట్రలో భాగమే స్వాతంత్ర పితామహుడు గాంధీజీని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశం మర్చిపోయేలా బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు దీప భాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ మాజీ బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, బడంగ్పేట్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణనాయక్, డైరెక్టర్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. కోరుతున్నాను. తర్వాత మీరు తప్పకుండా ఇంటికి ఏ ఇంటికి విజిట్ చేశారో ఆ ఇంటి పెద్దలతోటి, ఆ ఇంట్లోతోటి మీరు ఫోటోలు తీసుకోండి. వాట్సాప్ లో మీరు గ్రూప్ లో పెట్టాల్సిందే. తర్వాత మీరు అందరూ లీడర్లు కావాలంటే మీరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఎట్లా వాడాలా, ఎట్లా మీరు కనబడాలి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఎవరు లీడర్ చెయ్యరు, లీడర్ కాకుండా తొక్కేటోళ్ళే ఎక్కువ ఉంటారు. మీరు లీడర్లు కావాలంటే మీరే ఎదగాలి, మిమ్మల్ని ఎదగనియ్యారు. ఎదగాలంటే మీ చేతిలోనే ఉంది కనుక మీరు సోషల్ మీడియా పెట్టుకోవాల్సిందే, మీ ఫోటోలు పెట్టుకోవాల్సిందే, మీరు కనబడాల్సిందే. ఎవరు ఎక్కడ చూసినా మీ పేరు కుమార్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహేశ్వరం నియోజకవర్గానికి మరియు రాజేంద్రనగర్ నియోజకవర్గానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
అనే కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నా. గత 3-4 రోజుల నుంచి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల నుంచి ఒక్క నిమిషం కూడా పురుషాలు లేకుండా కంటిన్యూస్గా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ మాజీ చైర్మన్లు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ కూడా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్సీ అందరూ కూడా కలిసికట్టుగా కంటిన్యూస్గా ఇవాళ ప్రిపరేటరీ మీటింగ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఈ నియోజకవర్గాన్ని రేపటి నుంచి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని రిలే ఏదైతే రాజ్యాంగ పరిరక్షణ రిలే పాదయాత్రలు ఉన్నాయో అవి రేపటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కేఎల్ఆర్ గారి నాయకత్వంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇప్పటిదాకా మన ఏదైతే ప్రిపరేటరీ మీటింగ్లు రేపటి నుంచి 100% రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రథమ స్థానంలో ఈ మహేశ్వరం నియోజకవర్గం ఉండే విధంగా వీళ్ళందరూ కూడా నాయకులు పనిచేస్తూ ఉన్నారు. సక్సెస్ అవుతారని కూడా నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇక్కడ పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు వినోద్ కుమార్ గారు రావటం, ప్రతి కార్యకర్త లోపట ఈ ఉద్యమం ఎందుకు అనేది క్లియర్గా తెలియజేయటం జరిగింది. ఈ ఉద్యమం అవసరం. బాపు గారి ఆశయాలు మర్చిపోతున్నారు, బాపు గారి ఆలోచన విధానము మర్చిపోతున్నారు, అహింసా సిద్ధాంతాన్ని మర్చిపోతూ ఉన్నారు. సమాజ నిర్మాణంలో పాత్ర తగ్గుతూ ఉంది. అదేవిధంగా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని గౌరవించటము లోపం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం, ఈ దేశం నడుచుకోవాల్సిన బుక్కు తయారు చేసి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆ బుక్ ప్రకారం నడవటం లేదు కనుక ఈ ఉద్యమ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేస్తూ వాళ్ళిద్దరి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ఉద్యమం ద్వారానే ఇది సాధ్యం. సమాజము స్థాపనకి కావలసిన ఈ ఒక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే చెయ్యగలవు అనేది కూడా అందరి దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, సమాజ నిర్మాణం సమాన విద్యతోనే సాధ్యం కనుక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రతి బీద విద్యార్థికి ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. అదేవిధంగా ప్రతి అమ్మని కోటీశ్వరరాలను చేయాలని, అమ్మ గొప్పదుంటేనే ఆ కుటుంబం గొప్ప కుటుంబంగా మారుతుంది అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అమ్మను కోటీశ్వరులను చేయడానికి ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా యువకులు ఉద్యోగాలు వెతికే వాళ్ళుగా కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా మారండి అని రాజీవ్ గాంధీ పేరు మీద బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఏ బిజినెస్లు చేయొచ్చు, ఎన్ని డబ్బులు దానికి అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చి వీళ్ళందరినీ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఇప్పుడు అన్ని పథకాలు వస్తాయి, ఒకసారి కాదు, అన్నీ ఒకసారి చేయటం కష్టం కనుక ఒకటి తర్వాత ఒకటి ఇస్తాం. అవి ఒకటైతే, 2 నిజంగా ఈ ఉద్యమం అవసరము. ఈ అహింసా పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉంది. ఈ హత్యలు, పిల్లలను చంపడం, ఇతరులను చంపటం ఇవంటి జరగటానికి కారణము ఈ అహింసా సిద్ధాంతాన్ని పాటించకపోవటమే కనుక అహింసా సిద్ధాంతాన్ని కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరతులు చేసి ఈ సమాజ నిర్మాణం చేసి ఈ అసమానతలను తొలగించి అందరం మనుషులమే, అందరం భారతీయులమే అని మనం ఈ భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా మార్చటంలో ఈ ఉద్యమము ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఈ ఉద్యమంలో పాత్రదారులై ప్రతి వ్యక్తిని, ఈ ఉద్యమ స్ఫూర్తిని ప్రతి వ్యక్తిలో కలిగించవలసిందిగా నేను కార్యకర్తలకు అందరికీ నేను తెలియజేస్తాను. ఇదొక స్పెషల్ కాన్స్టిట్యున్సీ. 2 GHMCలు ఉన్నాయి, 2 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కనుక అన్ని ప్లేసులలో నుండి ఈ ప్రోగ్రాము 8 ప్లేసులలో పొద్దున 8 గంటలకే ప్రారంభించవలసిందిగా నేను కార్యకర్తలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నాయకులకు ముఖ్యంగా ఎవరెవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఈ బాధ్యతను మీరు నిర్వర్తించే దాంట్లో మీరు ప్రతి దాంట్లో మీరు పాత్ర పోషించవలసిందిగా కూడా సీనియర్ నాయకులకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను.